మన అపోనెంట్స్ కి 60 లక్షలకు అమ్మేశాను. ఆ పని చేసింది నువ్వా? ఎంత దుర్మార్గం. పోయేటప్పుడు నిజాలు చెప్పుకుంటే మంచిదంటారు. నేను నీకు కొన్ని ద్రోహాలు చేశాను గురునాథం. నీ భార్య మీద లేనిపోయిన అభాండాలు చెప్పించి నీ సంసారాన్ని కూల్చింది నేను. నీ ఇల్లు తగలబెట్టించింది నేను. సీక్రెట్ గా దాచి ఉంచిన డబ్బు గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి రైడ్ చేయించింది కూడా నేనే. ఊరి దౌర్భాగ్యుడా, ఆ దుర్మార్గాలన్నీ నువ్వు చేయించావా? అవును గురునాథం, నేనే చేశాను. అందుకే నన్ను క్షమించమంటున్నాను. సరే, అయిందేదో అయింది. నిన్ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను వీర్రాజు. నీది ఎంత మంచి మనసు గురునాథం. నేను నీకు ఇన్ని ద్రోహాలు చేసినా నన్ను క్షమిస్తున్నావా? అవును, ఎందుకంటే నీ చావు కారణమవుతున్న ఆ విషపాలలో విషం కలిపింది నేనే వీర్రాజు. పోయాడు బాబు మహానుభావుడు. అలా వదిలించుకున్నాను రావాణ్ణి. కనుకరే ఎప్పుడు పార్ట్నర్స్ తో వ్యాపారం చేయొద్దు, మటాష్ అయిపోతాం. ఇదే నీకు వాళ్ళ వ్యాపార సూత్రం. అర్థమైందా? అయ్యింది నాన్న, నాకు మొత్తం వ్యాపార రహస్యాలన్నీ తెలిసిపోయినాయి. 4 రోజులకే? రే, నేను మా నాన్న దగ్గర 2 ఏళ్ళు అప్రెంటిస్ గా చేశారా. నేను మీ జనరేషన్ లాగా వాజమ్మని కాదు నాన్న. నాన్న, నిన్న మన షాపులో ఒక అమ్మాయికి 1000 రూపాయలు ఖరీదు చేసే చెప్పుల జతని 2000 రూపాయలకి అమ్మేశాను తెలుసా? 1000 రూపాయల చెప్పుల జతను 2000కి అమ్మేవా? నేను నమ్మను రా. అప్పుడే నీకు అన్ని తెలివితేటలు ఎక్కడ వచ్చేసి? నిజం నాన్న, ఆ అమ్మాయి దగ్గర నుంచి 200 అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. 200 మిగతాయి రేపిస్తానండి. మిగతా డబ్బులు రేపిస్తారా? గోవిందా గోవిందా. అప్రాచుడా, ముక్కు మొహం తిరిగిన వాళ్ళకి ఏమన్నా అప్పిస్తారట్రా? ఇక ఆ పిల్ల రాదు, ఆ చెప్పులు రావు. అక్కడే నువ్వు దెబ్బతిన్నావు. ఎక్కడ? సేమ్ ప్లేస్ లో. నేను పిచ్చాను అనుకున్నావా? చెప్పుల జతలో 2 చెప్పులు ఎడంకాయలు ప్రాక్టీస్ ఇచ్చాను నాన్న. ఒరే వాజమ్మా, ఆ మాట ముందే మేనేజర్ చెప్పాలి కదరా. ఫోటో లేనప్పుడు ఆ పిల్లొచ్చి 2 ఎడంకాయ చెప్పులు ఇచ్చినందుకు నానా గొడవ చేసి కుడిగా చెప్పు పట్టుకెళ్ళిపోయింది. అరే రే 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 రే, భలే మోసం జరిగిపోయింది నాన్న. అయినా పర్వాలేదు నాన్న, చెప్పుల జత కొన్న వాళ్ళకి మనం బ్రష్ ఫ్రీగా ఇవ్వాలి కదా. ఆ బ్రష్ నేను ఇవ్వలేదు, అది మనకు లాభం. 800 రూపాయల నష్టం వచ్చిందని ఏడవక 8 రూపాయల బ్రష్ మిగిలిందని చంకలు కొట్టుకుంటున్నావా? ఒరే ట్రాస్టురా, పగిలిచి గుడ్ మార్నింగ్. కూర్చోండి. మా కంపెనీ రకరకాల కాస్మెటిక్స్ తయారు చేస్తోంది. ఇది లిప్స్టిక్, మీ శ్రీమతి పెదాల ఎరుపు కోసం, మీ కళ్ళల్లో మెరుపు కోసం. సేల్స్ గర్ల్వా? నేను ఇంకెవరో అనుకున్నాను కదమ్మా. సరే, మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది. నాకు ఎరుపులు అక్కర్లేదు, మెరుపులు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. మీరు ఇలా అంటారని నాకు ముందు తెలుసు అంకుల్. అంకులా? అంటే నీ ఉద్దేశం మావయ్యను కదా? అంకుల్, ఇది జంగిల్ జుట్టని కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం అరకాల్లో రాసుకుంటే మూతి మీద అడవి మొక్కల్లో మీసాలు వచ్చేస్తాయి. అరికాలికి రాసుకుంటే మీసాలు వస్తాయా? అంటే నెత్తి మీద జుట్టు రావాలంటే మోకాలికి రాసుకోవాలా? భలే పట్టేశారు అంకుల్. అప్పుడు మీ తెల్ల మీసాలకి నల్ల రంగు వేసుకునే అవసరం ఉండదు. ఇవి డజన్ బాటిల్స్ ఒకేసారి కొంటే కొండపల్లి కిల్లా దగ్గర 100 గజాల ప్లాట్, 4 టమాటా మొక్కలు, 1 ఆవుద మొక్క, 2 కంకర్రాళ్ళు ఉచితం అన్నమాట. చూడు జూలీ, ఇప్పుడు అర్జెంట్ గా నేను నూనె వాడి నా తెల్ల మీసాలు నల్ల చేసుకోవాల్సిన అగత్యం లేదు, కానీ నువ్వు వెళ్ళిరా. అదేంటి నా అన్న, ఇంత చిన్న వయసులో అంత విరక్త? పోనీలే, ఇదిగో ఈ జిడ్డు వానిషింగ్ క్రీమ్ చూడు. ఇది నీ మొహానికి రాసుకుంటే నీ మొహం అంతా తలతలాడిపోతుంది. ఇది 100 బాటిల్స్ ఒకేసారి కొంటే లేదు, 1 కిలో వంకాయలు ఉచితం. కిలో వంకాయల కోసం 100 వానిషింగ్ క్రీమ్ బాటిల్స్ కొంటే ముందు నా పర్సు వానిష్ అవుతుంది, తర్వాత నేను వానిష్ అవుతాను. నువ్వు వెళ్ళిరా. చిలిపి? నేను చిలిపా? జుమిరాత్ బజార్ నుంచి వచ్చి వంకాయలు కంకర్రాళ్ళు ఫ్రీగా ఇచ్చే నువ్వేమో మంచిదానివే, నేను చిలిపా. ఇదిగో చూడు, నువ్వు చక్కగా ఉంది.
నువ్వు వ్యాపారంలో చాలా కఠినాత్ముడవని, బీదాదికి ఎంత బ్రతిమాలినా సరే ఒక్క పైసా కూడా అప్పు పెట్టవని అందరూ అనుకుంటున్నారు కదా పిచ్చి. వ్యాపారంలో అప్పులిస్తే ఆ బందరు బాబాయ్ లాగా అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతాం. బందరు బాబాయ్ లాగా ఏమిటా కథ పిచ్చి? చెబుతాను విని వెర్రి. ఏమిటయ్యా వేళ పడలేదా అడుక్కోవడానికి? అర్ధరాత్రి తలుపు కొట్టి డిస్టర్బ్ చేయాలన్నా? చూడండి సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్, యు నో. మీరు ఏ టైంలో బిజినెస్ చేయాలో నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదులే. ఏ మాట మాట చెప్పుకోవాలి. మరి నేను ఎప్పుడు అడుక్కోవాలో మీరు చెప్తానండి. దిస్ ఇస్ టూ మచ్, ఐ డోంట్ లైక్ ఇట్. చూడు మేడం, మధ్యాహ్నం నాకు పెట్టిన అన్నం కూర ఏమైనా మిగిలాయమ్మా? మిగిలితే చెప్పమ్మా, మా వాళ్ళ 4-5 పంపుతానమ్మా. ఏమిట్రా దొంగ విధవా, నీ మొక్క మండ. 2 రోజుల నుంచి ఏమీ తినలేదని ఏడుస్తూ ఉంటే ఫోన్లే కదా అని అన్నమ కూరలు పెడితే అవన్నీ తిని చాలా బాగున్నాయని నీ స్నేహితులందరినీ నా ఇంటి మీద కడుక్కోడానికి తోలుతావా? ఏంటమ్మా, నా స్నేహితులు తోలుతున్నానా? ఎవరు చెప్పారమ్మా నీకు? వాళ్ళు నా స్నేహితులు కాదు, శత్రువులు. వాళ్ళు నువ్వు వండిన చెత్త తిండి తిని హాస్పిటల్ పాలయ్యి సావాలన్న ప్లాన్. నా వంటలు తింటే హాస్పిటల్ పాలై చస్తారా? వాటిని తినడానికి నీ స్నేహితులు పంపుతావా? నిన్ను వార్త మనకు ఉండవే. ఇదిగో నువ్వు రేపు పొద్దున్నావయ్యా? ఏంటి రేపు రావాలా? మరి రోజు నాకు ఇచ్చే ధర్మం మాట ఏంటి? చిల్లర లేదు, రేపు పొద్దున ఇస్తాలేవయ్యా. ఇదిగో అంత క్యాష్ బిజినెస్, అరువులు కుదరవు. అలా చేయబట్టే ఈ పీరియడ్ లో స్ట్రాంగ్ గా నిలబడ్డాను. ఏంటి చిల్లర లేదా? 500 నోటికైనా ఇస్తానండి, కానీ అరువు మాత్రం కుదరదు. అది బందరు బాబాయ్ కథ. అట్టా బిచ్చగాడు కూడా అప్పు పెట్టనంటే ఇక బిజినెస్ లో నేనెట్ట అప్పు పెడతాను చెప్పు? కరెక్ట్. అమ్మో లేదు, నా ఊళ్ళో పడుకున్నావు. ఇదిగో నాకు టాటా మీద, కానీ నువ్వు వెళ్ళమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. పోనీ ఈ పెర్ఫ్యూమ్ తీసుకో, దీని వాసన అద్భుతం. ఒక్కసారి వాడితే 10 కిలోమీటర్ల వరకు అందరూ ముక్కు మూసుకోవాల్సిందే డార్లింగ్. డార్లింగా? వామ్మో, ఏందమ్మో నువ్వు నిమిషానికి వరుసలు మారుస్తున్నావు. ఇంకా 2 నిమిషాలు ఉంటే ఎక్కడ దాకా పోతావో ఏందో. అచ్చరే, నేను ఎన్నిసార్లు బొమ్మన్నా నీకు ఇంత కూడా కోపం రాదేనమ్మా? ఎవరు ఏమన్నా సరే స్లో అండ్ స్టడీగా చిరునవ్వుతో పని సాధించడమే నా హాబీ డియర్. మరి డియర్? అవును డియర్. అలా స్లో అండ్ స్టడీగానే వ్యాపారం చేయబట్టే ఆ కాఫీ హోటల్ కనకారావు సక్సెస్ అయ్యాడు. కాఫీ హోటల్ కనకారావా? ఏమిటి అతని స్పెషాలిటీ? అతను తయారు చేసే స్పెషల్ టీయే అతని స్పెషాలిటీ. ఒకరోజు నేను అతని హోటల్కి వెళ్ళాను. బాబా టీ, నాయనా టీ, అయ్యా టీ, బాబా టీ 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 టీ, అయ్యా టీ. ఏంటైనా అంత స్పీడ్గా నడుచుకొస్తున్నావు, చేమలు చచ్చిపోతాయినా? ఏమయ్యా, నేను స్పెషల్ టీ ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయిందయ్యా? నువ్వు ఇప్పుడు మంచినీళ్ళు పట్టుకొస్తావా? అసలు నువ్వు ఈ హోటల్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావా? ఈ హోటల్ నాదేనండి, నేనే ఓనర్ని, నేనే సర్వర్ని. నేను స్పెషాలిటీ ఆర్డర్ ఎవరికి ఇచ్చాను? నాన్నగారికి ఇచ్చారండి. ఆయన పోయేటప్పుడు మీరిచ్చిన ఆర్డర్ నా చెవులు ఊడిపోయారండి. మరి ఇంకా స్పెషాలిటీ రెడీ అవ్వలేదా? కోపడకండి సార్, తయారవుతుంది. మీరు మా నాన్నగారికి ఇచ్చిన ఆర్డర్ నేను మా అబ్బాయికి చెప్పాను. వాడు వాళ్ళ అబ్బాయి పెళ్ళే లోపల తీసుకొచ్చి ఇస్తాడు. అది ఆ కనకారావు కహాని. అమ్మో, ఏంది మనిద్దరం ఇట్టా పడుకున్నాము? ఓహో, అట్టా 3 తరాల కేసు ఆధారం చేసుకుని సేల్స్ చేస్తున్నాం అనమాట. అమ్మో, చాలా టైం అయింది, కానీ ఇదిగో బాయ్, నీ దారి అవును, నీకు అసలు విషయం చెప్పలేదు కదా మన్మధ. ఎట్లా పడితే అట్లా చేయబాగా నాకు సకలకిగా ఉంటుంది అంటుంటే. అది కాదు మన్మధ. మన్మధ మళ్ళీ పేరు మార్చా? అవును మన్మధ, నువ్వు 100 ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నావనుకో, ఒక పోర్టబుల్ ఎయిర్ కూలర్ ఉచితం. ఎయిర్ కూలరా? జుమెరాత్ ఎయిర్ కూలర్. లక్షలాది ప్రజలు మక్కువతో వాడే ఏకైక కూలర్ జుమెరాత్ ఎయిర్ కూలర్. మళ్ళీ ఎయిర్ కూలరా? ఇదిగో నువ్వు, మా వాడు వచ్చి టైం అయింది, మనల్ని ఎట్లా చూస్తే వాడు అపార్థం చేసుకుంటాడు. పోనీలే, నువ్వు 100 ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కొనక్కర్లేదు. ఒక్క పోర్టబుల్ కూలర్ మాత్రం 5600కే తీసుకో. ఇది సంక్రాంతి బంపర్ ఆఫర్. ఆలోచించిన ఆశాభంగం. జుమెరాత్ ఎయిర్ కూలర్. ఇదిగో జుమెరాత్ పిల్ల,
నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేకపోతే లేకపోతే ఇదిగో, నిన్ను ఈ పూల కుండి తీసుకొని నువ్వు గనక మర్యాదగా నేను 3 లెక్క పెట్టుగా ఇక్కడి నుంచి పోకపోయావంటే ఇది తీసుకుని నీ తలకా బాగా కొడతావు. 1 సిల్లీ ఫెలో 2 నీకు టేస్ట్ లేదు. 2:30 అందమైన ఆడపిల్ల వస్తే ఇలా గంటేస్తారా? 2:30 డర్టీ ఫెలో దాని మీద ఇంకో 25 హార్ట్లెస్ ఫెలో 25 మీద ఇంకో వేసం కులేని ఫెలో 25 వేసం నేను పోతున్నా. 3 నీతి చాలా సుఖమా రామా. డాడీ ఏమిట్రా పొద్దున చెప్పాను కదరా ఒక వ్యాపార నీతి, మళ్ళీ సాయంత్రం ఇంకొకటే. అది కాదు డాడీ, మధ్యాహ్నం బాగా ఆలోచించి నేను కొత్తగా పెట్టబోయే వ్యాపారంలోకి ఓ పార్ట్నర్ని తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. తీసుకో సుపుత్ర, మంచిదే. కానీ ఎవరినైనా పార్ట్నర్ గా తీసుకోవాలంటే మన దగ్గర బాగా అనుభవం ఉండాలి, అవతల వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. అదేంటి డాడీ, డబ్బు అనుభవం ఇద్దరికి సమానంగా ఉంటే బెటర్ కదా. అదే బెటర్ అనుకుంటే నువ్వు కూడా అలాగే బట్టర్లో కాలేసి జారి పడతావు. ఏమైంది డాడీ? ఇది నీకు వివరంగా చెప్పాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగో ఐరావతం, ఇది అన్యాయం అయ్యా. 5 ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామంటే నేను డబ్బు పెట్టుబడి పెట్టాను, నువ్వు నీ వ్యాపార అనుభవం పెట్టుబడి పెట్టావు. అవునయ్యా, కాదన్నా ఎవరున్నారు ఇప్పుడు? మరి 5 ఏళ్ల తర్వాత లాభం వస్తున్నావు, ఏది నా లాభం? లాభం లేకపోవడం ఏంటయ్యా? నీ డబ్బు నాకు వచ్చింది, అది నాకు లాభం. ఆ. నా వ్యాపార అనుభవం నీకు వచ్చింది, అది నీకు లాభం. ఏమంటావు? అదిరా ఆ ఐరావతం గాడు నాకు నేర్పిన వ్యాపార నీతి. చాలా మంచి వ్యాపార నీతి డాడీ. అందుకే అలాంటి నీతి తెలిసిన సిబ్బందిని మన ఆఫీసులో అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు గానీ మన వ్యాపారం డబుల్ అవ్వదు. కానీ ఈ సిబ్బంది విషయంలో ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు ఉన్నాయిరా అబ్బాయి. ఏం లెక్కేస్తున్నావు? 5 బాలు. ఓహో, నేను ఇట్నే ఒకసారి ఒక అకౌంటెంట్ ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూ పిలిచా. అయితే ఏంటయ్యా, నా దగ్గర నువ్వు అకౌంటెంట్ ఉద్యోగం చేస్తావా? అవును సార్, మీరే దయ చూపించాలి. పెద్ద ఫ్యామిలీ, బీదవాణ్ణి, తిండికి గడవని పరిస్థితి సార్. సరే, అయితే నీకు 2 పరీక్షలు పెడతాను. అలాగే, వాటిలో నెగ్గావంటే ఉద్యోగం, లేకపోతే లేదు. నేను రెడీ సార్. మొదటి పరీక్ష, నా 2 కళ్ళల్లో ఒకటి గాజు కన్ను. ఈ మధ్యనే ఆపరేషన్ చేసి గాజు కన్ను పెట్టించుకున్నాను. ఈ 2 కళ్ళల్లో ఏది గాజు కన్ను? తీసుకో, ఒక గంట టైం తీసుకో, పర్వాలేదు. గంట ఎందుకు సార్, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. మీ ఎడంకని గాజు కన్నా. ఎడం కన్ను గాజు కన్నా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావయ్యా? ఒక్కోసారి ఏది గాజు కన్ను ఏది మామూలు కన్ను తెలియక నేనే కన్ఫ్యూజ్ అయిపోతుంటానే. ఎట చెప్పా. ఏం లేదు సార్, ఆ గాజు కన్నులోనే కాస్త జాలి దయ కనిపిస్తుంది. గాజు కన్నులో జాలి దయ కనిపిస్తున్నాయా? అంటే నా ఒరిజినల్ కన్నులో మానవత్వం లేదనేగా నీ ఉద్దేశం? ఇదిగో, నీకు ఉద్యోగం లేదయ్యా. సార్ 2 పరీక్షలు పెడతాన్నారు కదా సార్ మీరు, ఆ 2వ పరీక్ష కూడా పెడితే అందులో పాస్ అవుతానేమో ట్రై చేస్తాను సార్. సరే, అయితే 2వ పరీక్ష కూడా పెడతాను. పెట్టండి సార్. నెలకు 100 రూపాయల చొప్పున తీర్చే పద్ధతి మీద నేను నీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు నేను నీకెంత బాకీ? 1000 రూపాయలు సార్. అరే, లెక్క సరిగినవయ్యా. నెలకు 100 రూపాయల చొప్పున తీర్చే పద్ధతి మీద నీ దగ్గర నేను 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు నేను నీకెంత బాకీ? 1000 రూపాయలు సార్. అరే, నెలకు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఎంత బాకీ? 1000 రూపాయలే సార్. అరే, కాస్త కామన్ సెన్స్ ఉండాలయ్యా. ఉంది సార్, కామన్ సెన్స్ ఉండబట్టే చెప్పాను సార్. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఎన్నేళ్ళు గడిచినా సరే తిరిగి పైసా కూడా ఇవ్వరట కదా సార్. అమ్మో, నా గురించి ఎన్ని నిజాలు తెలిసినా నీలాంటి తెలివిగలవాడు నా దగ్గర పనిచేయడానికి వీల్లేదు. వెళ్ళి పో. అంచేత సిబ్బంది ఎన్నిక విషయంలో మనం ఎంత మెలుకోకుండాలో తెలిసిందా? నువ్వు కోపడతావని చెప్పలేదు కానీ డాడీ, నిన్ననే ఒక ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశా. వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి డాడీ. ఎలా చెప్పగలవు నువ్వు ఆ విషయం? పరీక్ష పెట్టా. ఏం పరీక్ష? చూడబోయ్, నీకు అకౌంటెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే నేను నీకు పరీక్ష పెడతాను. అందులో పాస్ అయితేనే జాబ్. తెలిసిందా? తెలిసింది సార్. పరీక్ష ఏమిటో చెప్పండి సార్. ఒకడు నా దగ్గర 10 రూపాయలు వడ్డీ చొప్పున 5000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకో. సంవత్సరం తర్వాత వాడు నాకెంత వడ్డీ కట్టాల్సి వస్తుంది? అది అప్పు తీసుకున్నవాడు చదువుకున్నవాడైతే వడ్డీ లెక్క ఒక రకంగా ఉంటుంది సార్. అదే చదువు రానివాడైతే వేరే రకంగా ఉంటుంది సార్. ఆహా, నాకు కూడా తెలియని కొత్త వ్యాపార సూత్రాన్ని చెప్పినందుకు థ్యాంక్స్ అయ్యా. యు ఆర్ సెలెక్టెడ్. శభాషురా శివనాథం, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించావు. ఇంతకీ మీరు నా పార్ట్నర్ గురించి ఏ అభిప్రాయం చెప్పలేదు డాడీ? ఎవరాడు? ఒకసారి ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు అతన్ని ఆపాద మస్తకం ఆమూలాగ్రంగా అవలోకించి అభిప్రాయం చెప్తా. ఏమిటెక్కేస్తున్నావు?
ఎన్ని ఆలా అని. అలా ఆరాలు తీయకు, ఆరాలు. అతన్ని రప్పించి రెడీగా ఉంచండి డాడీ. లోపలికి పదని చూపిస్తా. పద. తిరువెంగళం గారు, తిరువెంగళం గారు. వణక్కం సార్, వణక్కం. నాన్న తిరుమంగళం. మీ కొడుకు సారు వాడు నాను పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేయటమని అగ్రిమెంట్ చేస్తుంది. మీకు అబ్జెక్షనా? ఏం వ్యాపారం చేస్తారట మీరిద్దరు? మాదిడా గోవిందా ఎయిర్ కూలర్స్ కంపెనీ. నా దగ్గర 20 లక్షలు గోవిందా ఎయిర్ కూలర్ స్టాక్ ఉన్నది. ఈ కుర్రసాడు వాడు నాను దేశం అంతా వ్యాపారం చేద్దామని నిశ్చయించుకుంటాడు. ఒకసారేమో శంకర్ రావు పేరుతోటి, ఒకసారేమో శంకర్ సింగు పేరుతోటి, ఇప్పుడేమో తిరుమంగళ పేరుతో వచ్చి నన్ను నా సంసారాన్ని తిరుక్షారం చేద్దాం అనుకుంటున్నావుట్రా? అరే నువ్వు పొరపాటు పడుతున్నానన్నా. ఈయన మద్రాసు కోడంబాకం నుంచి ఇప్పుడే దిగారు. అమ్మా 10 లక్షలు పోతే పోయి ఈ శంకర్రావు గారిని ఈ గోవింద ఎరుకోరని తక్షణం వదిలించుకోకపోతే మనము మన కుటుంబం సర్వనాశనం అయిపోతాంరా. అది సార్. ఒరే శంకర్రావుగా తిరుమంగళం. తిరుమంగళవా? శంకర్రావుగా నేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే ఈ గంట గంటలతో నీ తల బుద్ధి పట్టమంటావా? చంపేటర్ గాని కానీ నాకు చిన్న డౌట్ అండి. ఏందది? అన్ని వేషాలు నేనే వేశానని నీకు ఎలా తెలిసింది? మా ఆవిడే నన్ను గుర్తుపట్టలేదే. ఒరే పిచ్చేసవా, నిన్ను నేను గుర్తుపట్టడానికి కారణాలు 3. మొదటిది చిల్లి బొచ్చలకు మాట్టేసి ఆ ఫేస్ అది మారదు కదా. రెండోది 3 సార్లు ఒకటే పెట్టాను. ఇక మూడోది ఒరే సుంఠ, అసలు ఆ ఎయిర్ కూలర్స్ తయారు చేసింది నేనే. ఎంతకీ ఒక్కటి అమ్ముడవులా. దాని సౌండ్ భరించలేక మా ఆవిడ నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు నేనే వెతికి ఒక ఢిల్లీ వ్యసనం పట్టుకుని వీటిని 10వ వంతు రేటుకి వాడికి అంట కట్టేశా. నువ్వేమో పిచ్చగాధోరాగా అవే తీసుకుని వాడి పేరు మార్చి నీ వేషం మార్చుకుని నా దగ్గరకు వస్తున్నావు. ఒరే నవ్వుతున్నావు గానీ నోరు మీద వాసన వస్తుంది. అరే నీకు చాలా టైం ఇచ్చా గానీ ఇందాక మనం ఎక్కడ దాకా వచ్చాం? 2:30. దాని మీద ఒక పావు వేసుకో. ఒరే శివనాథం, వ్యాపార రహస్యాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎంత పని చేసావురా? నీ మూలంగా 10 లక్షల రూపాయలు గోయింది అన్నాయి కదరా. ఏమిట్రా నవ్వు? భలే వాడివేనా నువ్వు? నేనేం అంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు పోతే పోయి 15 లక్షల లాభం వచ్చే పని నేను గంట క్రితమే చేసి వచ్చా. 15 లక్షల లాభం వస్తుందా? ఎలా వస్తుందా అంత లాభం? పిచ్చి కన్నా చెప్పు 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 చెప్పు. నాన్న, నువ్వు ఇందాక ఫోన్ లో మీ ఫ్రెండ్ తో వ్యాపార నీతి గురించి చెప్తున్నావు చూసావా? అవును. అది నేను ఎప్పుడో చేసేసా. ఏమిటో అది బంగారం? మన బట్టల షాపులో ఉన్న 15 లక్షల సరుక్కి 20 లక్షలు ఇన్సూర్ చేయించాం కదా. అవును. మొన్న పండగ సీజన్ లో 10 లక్షల సరుకు అమ్మేశాం. అవును. మిగిలిన 5 లక్షల సరుక్కి నువ్వు చెప్పినట్టుగా ఒక్కటంటే ఒక్కటే అగ్గిపుల్ల గీసి అడ్డిచ్చేసా. ఇప్పుడు మనం ఇన్సూర్ చేసిన మొత్తం 20 లక్షలు మన చేతికి వచ్చేసింది. చూసావా మన వ్యాపార తెలివితేటలు? దరిద్రుడా, బట్టల షాపుకి నీ చేత్తో నువ్వే నిప్పు పెట్టావా? నిన్ను అబ్బా ఏంటన్నా ఇది? ఇంత ఇంటెలిజెంట్ పని చేస్తే మెచ్చుకోక ఇలా ఇచ్చుకుంటావు ఏంటన్నా? ఒరే దరిద్రుడా, ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని చెప్పని మొత్తం గోడౌన్కు నిప్పు పెట్టేస్తావురా? ఎస్. ఒరే సన్నాసి, ఆ గోడౌన్ తాలూకు ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడో మురిగిపోయింది. పండక్కి 4 రోజులు సెలవులు వచ్చాయి కదా, సెలవులు అయిపోయిన తర్వాత ప్రీమియం కడదాం అనుకున్నాను. ఈలోగా నువ్వేమో తొందరపడి మొత్తం సర్వనాశనం చేసేసావు కదరా. అటు గోవిందా ఎయిర్ కూలర్స్ కంపెనీకి 10 లక్షలు గోవిందా, ఇటు బట్టల స్టాకు 5 లక్షలు గోవిందా. గోవిందా సర్వం గోవిందా గోవిందా. ఎవరు బాబు? టోటల్ మటాష్ ఎయిర్ కూలర్స్ కంపెనీ నుండి వచ్చాం సార్. ఒరే నువ్వు అట్లనే ఉండు, నువ్వేం కదరా బాక. నిన్ను 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 నిన్ను
Thank you.